మా పిల్లలు వాడేసి వదిలేసిన బాటిల్స్ ఇవి. ఇప్పుడు ఈ బాటిల్స్ తీసుకొని కింద పైన ఒకసారి చెక్ చేసుకోవాలండి. అంటే వాటర్ పోసుకొని చెక్ చేసుకోవాలి అక్కడ డ్యామేజ్ ఉందా ఏటని. ఈ బాటిల్లో అయితే వాటర్ రావట్లేదు, బాగుంది. కానీ ఫస్ట్ బాటిల్ మాత్రం చిన్న డ్యామేజ్ అనేది ఉంది. దాంతో ఆ బాటిల్ క్యాప్ అనేది బాగుంది, బాటిల్ డ్యామేజ్ అయినా ఆ క్యాప్ తీసి ఈ బాటిల్కి పెట్టి చూశాను, సరిపోయింది. ఇప్పుడు అయితే ఆయిల్ పోసుకోవడానికి ఒక ఆయిల్ డిస్పెన్సర్ రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోసుకొని మనం చక్కగా పెట్టుకోవచ్చు. బాటిల్లు పాడైపోయేవని పడేయకుండా వన్ టైప్ ఆఫ్ ఆయిల్ డిస్పెన్సర్ రెడీ అయిపోయినట్లే కదండి. పిల్లలు వాడిన బాటిల్స్ కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలండి, కింద వైపు పైన వైపు. ఇలాగే చూసారా, ఇంకొక బాటిల్కి అలాగ పైన అంతా లొత్తలు పడిపోయింది. కింద వైపు చూస్తే కింద వైపు చాలా బాగుంది, పైన మాత్రం మొత్తం లొత్తలు పడేసింది. ఇప్పుడు ఆ బాటిల్ అనేది పక్కన పెట్టుకొని నా దగ్గర ఉన్న ఇలాంటి వేస్ట్ బాటిల్స్ అండి, ఒకటి వాడుతున్నాను ఇంకోటి వాడట్లేదు. దాని క్యాప్ తీసి దీనికి సెట్ చేశాను. దీంతో కూడా చిన్న కన్నం దానికి పెట్టేశాను. ఇప్పుడు దీంట్లో కూడా ఆయిల్ పోసుకుంటే మనం చక్కగానే వాడుకోవచ్చు. ఈ బాటిల్ చూసారా, బాటిల్ కింద వైపు బాగుంది, క్యాప్ అంతా కన్నాలు మొత్తం ప్లాస్టిక్ మూత ఇచ్చాడు, కన్నాలతో పాడైపోయింది. ఇప్పుడు దానికి వేరే ఒక బాటిల్ తాలూకు మూతను తీసి దీనికి సెట్ చేశానండి. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ స్టోర్ చేసుకొని వేరే బాటిల్లోనే వేసుకోవచ్చు, లేదా జ్యూస్, బాదం మిల్క్ లాంటివి కానీ ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిల్లలు వచ్చేటప్పుడు అప్పటికప్పుడే వాళ్ళకి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది.